హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వంటకాలు అయితే చేస్తున్నాము. సండే కదా, కొంచెం టైం దొరికింది కదా అని ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ కల్పన నేనైతే కలిసి కజ్జికాయలు అయితే చేస్తున్నాం. మా తెలంగాణ భాషలో అయితే కర్జలు అంటారు. ఇవైతే కల్పన లాస్ట్ 6 years చేసింది, మళ్ళీ ఇప్పుడైతే చేసింది. వాటికి కావాల్సిన సామాగ్రి అంతా అయితే రెడీ చేసుకున్నాం. ఈ గ్యాప్లో కల్పన అయితే సున్నుండలు అయితే చేసింది. సున్నుండలు కొంచెం అంటే చక్కెర వేయకుండా బెల్లం వేసి చేసింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నాయి, కానీ అయినా కానీ టేస్ట్గా ఉన్నాయి. షుగర్ ప్లేస్లో బెల్లం వాడడం చాలా మంచిది, హెల్తీగా. ఇంకా మేము చేస్తుంటే అనన్య అయితే నేను వీడియో తీస్తా అని మమ్మల్ని వీడియో తీసింది. సో వితౌట్ ఫేస్ తీద్దాం అనుకున్నాం, కానీ ఫేస్తో కనిపించాల్సి అయితే వచ్చింది. నా వీడియో నాకు చూసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు. ఇక అలా అయితే పనులు అయితే చేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా ఇవి ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ పిండిని కలుపుకోవాలి. తర్వాత ఇక ఇవి దాని తర్వాత ఇలా రొట్టె చేస్తుంది. ఆ రొట్టె చేసిన తర్వాత ఈ పదార్థాన్ని అయితే అందులో పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా చేసుకొని తర్వాత ఫైనల్ స్టెప్ ఏంటి అనేది తెలుసు కదా. వీటిని అయితే వేడి నూనెలో మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకుంటేనే కదా అసలు ఫైనల్ స్టెప్ వచ్చేది. చూడండి ఏ విధంగా అయితే కాలుతున్నాయో. ఇవి మంచిగా బాగా మంట మీద కాకుండా కొంచెం మీడియం మంట మీద కాల్చుకుంటే మంచిగా వేగుతాయి. లోపల బయట ఆ స్టఫ్ కూడా మంచిగా అవుతుంది, లేకపోతే అంతా మాడిపోయి గజిబిజి గందరగోళం అవుతుంది. ఈ విధంగా ఇంత మంచిగా కాల్చుకోవాలి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు తింటే తినాలి అని అనిపించి అసలు ఇక 2 daysలో మొత్తం కంప్లీట్ చేసేసినాం. చూడండి ఎంత బాగున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే